హలో అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో జాతర జరిగిందని చెప్పాను కదండీ. జాతరకి ముందు ప్రతి ఆదివారం అమ్మవారిని ఊరేగిస్తారని లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. అమ్మవారిని ఊరేగించినప్పుడు ఇలాగ పాన్పు అది కూడా వేయించుకుంటారు మంచిదని. మా ఇంటి పక్క వాళ్ళు పాన్పు వేయించుకున్నారు. అదే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ముందు గరగల్ని ఎత్తుకుని వస్తారు కదండీ, వాళ్ళకి కాళ్ళు కడగాలి పసుపు నీళ్ళు వేసి. ఆ తర్వాత మంచం వేసి కొత్త దుప్పటి పరిచి ఆ కొత్త దుప్పటి మీద ఒక బ్లౌజ్ పీసు ఇంకా దాని మీద బియ్యం పోస్తే ఇలా అమ్మవారిని కూర్చోబెడతారు మన ఇంటి దగ్గర. ముందు దీపారాధన అయితే చేపిస్తారండి. పాన్పు వేయించుకుంటే అమ్మవారికి చీర ఖచ్చితంగా పెడతాం కదండి. ఆ చీరని అమ్మవారి మీద వేసి ఆ జాకెట్ ముక్కను కూడా అమ్మవారి మీద వేస్తారు. ఆ తర్వాత గాజులు కూడా పెడతాం కదా, గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి మన చేత పూజ అయితే చేపిస్తారండి. అండ్ ఇక్కడ పోతురాజు కూడా ఉంటారు. పోతురాజుకి టవల్ అనేది పెట్టాలి. ఆ తర్వాత పాన్పు ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళు మిగిలిన ఇంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మని పూజ అయితే చేసుకోమంటారండి. ఇంకా తర్వాత నైవేద్యం అనేది పెడతారు అమ్మవారికి. అమ్మవారికి మనం చలివిడి, వడపప్పు, పానకం ఇంకా పొంగుబూర్లు అనే ఇష్టం కదా, అవే పెడతారండి. ఇంకా తర్వాత నైవేద్యం పెట్టేసాక పొగేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారిని లెగదీస్తారు. అమ్మవారిని ఊరేగించిన ఆదివారం నైటు గుడి దగ్గర ఏదో ఒక ప్రోగ్రాం అయితే పెడతారండి. ఈ వారం అయితే కోలాటం పెట్టారు. చాలా బాగా వేశారు కోలాటం. పిల్లలు పెద్దలు అందరూ ఏజ్ వాళ్ళు ఉన్నారు అందులో. చాలా బాగా వేశారు. నేను కొంచెం న్యాచురల్గా పెట్టాను, ఒకసారి చూసి వినండి. చాలా బాగా చేశారు కదండి. ఇలా చూడడానికి చాలామంది వస్తారు. ఇలా అరుగుల మీద కూర్చుని చూస్తే పల్లెటూరులో భలే ఉంటుంది కదా. దీని తర్వాత ఒకటి బిందితో పట్టుకుని చేశారు. అది కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఇంకా బాగా చేశారు కదండి. అయితే ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇంకొకటి చేశారు అష్టలక్ష్మి అమ్మవార్లదని చెప్పి. అదైతే ఇంకా హైలైట్ అసలు ఆ రోజు. నిజంగా ఈ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అష్టలక్ష్మి అమ్మవార్లే వచ్చి చేస్తున్నట్టు అనిపించింది. లిటరల్గా గూస్ బాంబ్స్ వచ్చినాయండి. అంత బాగా చేశారు. అన్నిటికి కూడా మ్యూజిక్ యాడ్ చేసి వదిలేద్దాం అనుకున్నానండి. కానీ ఇలాంటి మంచి మంచి పెర్ఫార్మెన్సెస్ న్యాచురల్గానే వింటే చూస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా న్యాచురల్గానే పెట్టేశాను.
నిజంగా ఇక్కడైతే అమ్మవారే వచ్చి రాక్షసుడిని చంపినట్టు అనిపిస్తుంది కదండి. అంత బాగా చేశారు వాళ్ళు. యాక్చువల్‌గా ఇలా ఒరిజినల్ మ్యూజిక్‌తో పాటు షేర్ చేస్తే ఇందులో కాపీరైట్ అయితే వస్తదండి. కాకపోతే మా జాతర వీడియో మన ఛానల్‌లో లేకపోతే ఎలా అని చెప్పి ఇలా నేచురల్‌గా అయితే పెట్టేశాను. ఏదైనా పర్లేదని చెప్పి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.